ఈ వీడియోలో మనం మౌత్ వాషెస్ గురించి తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శిల్పా ప్రవీణ్, స్పెషలిస్ట్ డెంటిస్ట్, హైదరాబాద్. మార్కెట్లోని 3 టైప్స్ ఆఫ్ మౌత్ వాషెస్ ఉంటాయి. ఒకటి ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్, ఇంకోటి ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాష్, ఇంకోటి వైట్నింగ్ మౌత్ వాష్. ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్ ఎప్పుడు కూడా pH వాల్యూ చాలా తక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ ద కంటెంట్, ఆల్కహాల్ కంటెంట్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మౌత్ అన్నది డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనామిల్ అన్నది 5.5 pH వాల్యూ కన్నా తక్కువ ఉంటే డ్యామేజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్ కూడా 5.5 కన్నా బిలోనే ఉంటాయి. 4.8 అండ్ బిలో ఉంటుంటాయి. సో ఎనామిల్ అనేది డీమినరలైజేషన్ జరుగుతుంది ఈ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్ వల్ల. ఇంకొకటి ఏంటి అంటే డ్రైగా అయిపోతుంది మౌత్. ఈ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్ ఎప్పుడు కూడా డైల్యూట్ చేసుకుని వాడుకోవడం బెటర్. అండ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా కూడా వాడకూడదు, ఎందుకంటే ఇట్ విల్ కాజ్ డ్రైనెస్ ఆఫ్ ద మౌత్. అండ్ దీని డిసడ్వాంటేజ్ ఇంకోటి ఏంటి అంటే నోట్లో మనకి గుడ్ బ్యాక్టీరియా అండ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇది హార్మ్ఫుల్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది బికాస్ ఆఫ్ ది అసిడిక్ నేచర్. సో వెన్ యూఆర్ యూజింగ్ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ యూ షుడ్ యూజ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. అంటే దాన్ని ఒక 150 ml 15 ml 20 ml డైల్యూట్ చేసుకొని రిన్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్. దీస్ ఆర్ ద బెస్ట్ మౌత్ వాషెస్. యూ క్యాన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ ఆల్సో. కాకపోతే ఇందులో ఏంటంటే ఆల్కహాల్ కంటెంట్ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ రిఫ్రెష్నెస్ అన్నది అనిపించదు నోట్లో, కానీ ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద ఓరల్ క్యావిటీ. ఇది ఏంటంటే బికాస్ ఆఫ్ ద అంటే pH వాల్యూ కొంచెం హై ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ అసిడిక్ ఇన్ నేచర్. సో pH వాల్యూ హై ఉండడం వల్ల ఏంటంటే మా ఎనామిల్ని అరగదీయడం కానీ లేకపోతే గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు. సో ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ టు యూస్. ఇంకొకటి వైట్నింగ్ మౌత్ వాషెస్ వస్తున్నాయి. Please avoid these mouth washes because they are highly acidic and they will tend to destroy your enamel. For more information, follow us on Instagram, YouTube and Facebook.